జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రముఖ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మార్చి 11 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు శుక్రవారం పాల్గొన శుద్ధ ఏకాదశి, అంకురార్పణ వరాహతీర్థం, పుట్ట బంగారంతో వేడుకలు మొదలవుతాయని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 8న స్వామివారి రథోత్సవం జరగనున్నట్లు చెప్పారు ఈవో. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈవో శ్రీనివాస్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో రేపటి నుండి అనగా తేదీ 27/2/2026 శుక్రవారం నుండి 11/3/2026 వరకు 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కన్నా అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి, అందరి సహాయశాఖలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అందరి ప్రభుత్వ శాఖల సంబంధిత శాఖల వారి సూచనలతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా దేవస్థానం పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలవ పందిళ్లు, విద్యుత్ దీపాలకరణ, అన్నదానము, ప్రసాదాల వితరణ, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ వారి సహకారంతో కూడా మనకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రామంలో మనకు వాహనాల పార్కింగ్ కానీ ఇతరత్ర ఏర్పాట్లు జరుగుతున్నవి. రేపటి మధ్యాహ్నం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడానికి అన్ని చర్యలు గైకొనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలలో తేదీ 28/2/2026 శనివారం రోజున సాయంత్రం 6 గంటలకు గోధూలి సుముహూర్తమున స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. అదేవిధంగా తేదీ 3/3/2026 రోజున డోలోత్సవం కార్యక్రమం ఉంది. కానీ ఆ రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మాత్రమే డోలోత్సవం పూర్తి చేసుకొని కోనేరులో 9 గంటలకు దేవాలయాలు మూసివేసి ఆ రోజు దర్శనం భక్తులకు ఉండదు. 4-5 తారీఖులలో యోగా ఉగ్రనరసింహ స్వామి వారు, వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరియు తేదీ 8/3/2026 రోజున రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇవి ముఖ్య కార్యక్రమాలు. ఈ ఉత్సవాలలో సుమారు 5 లక్షల మంది వరకు జిల్లా నలుమూల నుండి కాక ఇతర జిల్లాల నుండి, ముఖ్యంగా మనకు ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర నుండి భక్తులు వేల సంఖ్యలో విచ్చేదారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి.